సార్ అమర్ గారు, మీతోనే ప్రారంభించాలి. ఎందుకంటే ఈ దాడి జరిగిన సమయంలో మీరు అక్కడ ఉన్నారు. ఆ మరుసటి రోజు మీరు ఇదే బిగ్ క్వశ్చన్ లైవ్లో మాట్లాడుతూ మీరు విజయవాడ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ చేస్తున్న సందర్భంలో ఒక డ్రైవర్ని హైర్ చేసుకున్నాను, ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ మీరు ఏవైతే చెప్పారు, నెక్స్ట్ పోలీసుల విచారణ కానీ ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు కానీ ఆల్మోస్ట్ అవే కనిపిస్తూ వచ్చాయి. నిందితులు మాత్రం ఎవరనేది తేలింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బోండా ఉమా గ్యాంగ్ అంత కిరాతకమైందా? ఇలాంటి గ్యాంగులను ఎందుకు పెంచి పోషిస్తున్నారు వీళ్ళు? బోండా ఉమా గ్యాంగ్ ఎంత కిరాతకమైంది ఏమిటి అనేది అట్లా పెడితే, ఆ రోజు నాతో వచ్చిన డ్రైవర్ అతనికి ఏం సంబంధం లేదు దేంతో, రాజకీయాలతో కానీ ఇంకోటి కానీ ఏ సంబంధాలు లేవు. అతను డ్రైవ్ చేస్తూ చాలా క్యాజువల్గా, నేను కార్లో డిస్కస్ చేస్తుంటే ఇష్యూ అతను చాలా క్యాజువల్గా చెప్పినాడు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం బోండా ఉమా ప్రాంతం. అది అతను ఒక గంజాయి బ్యాచ్ను పోషిస్తూ ఉంటాడు. వాళ్ళు ఈ రాళ్ళు విసరడంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎంత దూరానికైనా గురి చూసి రాళ్ళు విసరగలరు. వాళ్ళు అట్లా రాళ్ళు విసరడం ప్రాక్టీస్ చేసి అక్కడ ఉడుములను కొడుతూ ఉంటారు. ఉడుములను కొట్టి వండుకొని తింటారు. ఉడుము అనేది ఒక ప్రాణి. అట్లాగే పందులను కొడుతూ ఉంటారు. వీళ్ళంతా ఒక రిఫ్రాఫ్ గ్యాంగ్. ఇదంతా గంజాయి, సాయంత్రం కాగానే గంజాయి సేవించే బ్యాచ్ ఇది. ఈయన బోండా ఉమా వాళ్ళని సాదుతూ ఉంటాడు, వాళ్ళకి ఆయనే చూస్తూ ఉంటాడు అనే విషయం అని అతను చెప్పినాడు నాకు. ఇంత మించి వేరే ఏం లేదు. ఇక్కడ మూడున్నవి ఈశ్వర్ గారు, 3 వాదనలు కదా. ఒకటేమిటి, ఆకతా ఎవడో రాయిసిరాడు ముఖ్యమంత్రి గారి మీద అని. రెండవది, జగన్మోహన్ రెడ్డి వేయించుకున్నాడు సింపతి కోసం అని కూడా మాట్లాడుతున్నారు. మూడవది, ఆయన మీద దాడి చేయడానికి కుట్ర, ఆయనను అంతమొందించడానికో లేదా ఆయనను ఇంజూరీ చేసి, ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్లో ఉన్నట్టు బస్సు యాత్రను ఆపించడం. ఎందుకంటే బస్సు యాత్రను ఆపించాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ప్రారంభమైన దగ్గర నుంచి, ఇడుపులపాయలో ప్రారంభమైన దగ్గర నుంచి ఈ దాడి జరిగే వరకు, దాడి జరగడానికి ముందు వరకు వచ్చిన క్రౌడ్స్ కనుక చూస్తే, మీరు ఆ క్రౌడ్స్ బిహేవియర్, ఇప్పుడు మామూలుగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకి, రాజకీయ నాయకులు నిర్వహించే రోడ్ షోలకి, వీటికి జనం వస్తారు. చాలా సందర్భాల్లో జనాన్ని తీసుకొస్తారు రాజకీయ పార్టీలు. డబ్బులు ఇచ్చో, మందు తాగించో, లేకపోతే ఇంకేదో ప్రలోభాలు చూపో తీసుకొస్తారు, భయపెట్టో బెదిరించో. అట్లా వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు? అట్లా వచ్చిన క్యాప్టివ్ ఆడియన్స్ ఏమిటి అంటే, వాళ్ళ రియాక్షన్ ఏముండదు, రెస్పాన్స్ ఏముండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అని ప్రారంభించిన ఈ బస్సు యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నంబూరు క్రాస్కి వచ్చే వరకు కూడా మనం చూసినాం దాని రెస్పాన్స్ ఎట్లా ఉండింది అనేది. మనతో పాటు అందరూ చూసినారు, తెలుగుదేశం వాళ్ళు కూడా చూసినారు. వాళ్ళు ఏం ఆశించినారంటే, రాయలసీమ కదా జగన్మోహన్ రెడ్డి ప్రాంతం, అక్కడ వచ్చినారు నిజమే, అద్భుతంగా. వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ హావభావాలు, వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు పరిగెత్తడం బస్సుల వెనకాల, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. రాయలసీమ కాబట్టి వచ్చినారు. నంబూరు దగ్గర నుంచి ఇది మేము నిర్మించదలుచుకున్న అమరావతి ప్రాంతం కదా, ఇక్కడ బ్రహ్మాండంగా ఫెయిల్ అవుతుంది ఇది, అసలు జనం రారు, ఎందుకంటే అమరావతిని అడ్డం కొట్టాడు కాబట్టి జగన్ పట్ల వ్యతిరేకత ఉంటుంది, జనం రారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాయలసీమలో వచ్చిన దానికంటే కూడా మించి నంబూరి క్రాస్ దగ్గర ఆయన ప్రారంభమైన దగ్గర నుంచి విజయవాడలో ఆయన మీద దాడి జరిగే వరకు కూడా విపరీతమైన జనం వచ్చినారు. వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళు అంటే స్వచ్ఛందంగా వాళ్ళ ఇది కానీ చూసి, ఎవరో డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకో ప్రలోభ పెట్టు తీసుకొచ్చిన గ్యాంగ్స్ లాగా ఇది వాళ్ళు ముందే అనుకున్నారు. ఏమిటంటే, ఇక్కడ ఏమైనా చేస్తే ఇక్కడితో ఆగిపోతుంది. ఇక అక్కడి నుంచి ఎటుపోతున్నాడు, గోదావరి జిల్లాలోకి పోతాడు, కృష్ణా జిల్లా మీదుగా గోదావరి జిల్లాలోకి పోతాడు. గోదావరి జిల్లాలోకి పోకుండా ఆపేయాల. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఏమైనా చేసి, ఇప్పుడు ఈ పొత్తులో తెలుగుదేశం జనసేన పొత్తుల్లో ఏమవుతున్నది, జనసేన నాయకుడు ఆయన కాపు కాబట్టి ఆ కాపు సామాజిక వర్గానికి మంచి ఇది ఉంటుంది గోదావరి జిల్లాల్లో కాబట్టి, అక్కడికి జగన్ను రాకుండా ఆపేస్తే మనం ఏదో చేయొచ్చు, ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు ఇచ్చేయచ్చు అని ఒక దురుద్దేశం, దురాలోచన వీటితోటి చేసిన పని ఇది. ఆయనను ఆపాలనుకున్నారు. ఆపడం ఎట్లా సాధ్యం అవుతుంది? ఆయన జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుమారుడు,
ఓ మాట అనుకున్న తర్వాత వాళ్ళు వెనక్కి పోయే ప్రసక్తి ఉండదు. ఒకరోజు గ్యాప్తో మళ్ళీ ఆయన దాడి జరిగిన రాత్రి మేము అక్కడే ఉన్నాం. అవును. దాడి జరిగిన రాత్రి దాదాపు 11:30-12 గంటలకు విజయవాడ జనరల్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఆయనకు కుట్లు వేసి దానికి సంబంధించి బ్యాండేజ్ చేసిన తర్వాత ఆయనే మామూలుగా అయితే ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, అలిపిరి దాడి తర్వాత హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్లో తన ఇంటి ముందు ఆ మెట్ల మీద ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, దాని మీద రోజు ఇట్లా కట్టుకొని కూర్చొని రోజు ఒక జిల్లా నుంచి ఆర్గనైజ్ చేసి జనాన్ని తీసుకురావడం, వాళ్ళంతా వచ్చి ఓ అని యాక్టింగ్లు చేసిపోవడం, దాంతో ఓహో సింపతి క్రియేట్ అయిపోయింది నాకు అని చెప్పి ఎన్నికల్ని ముందుకు జరిపి తనతో పాటు బీజేపీని కూడా తీసుకుపోయినాడు ఆయన. అట్లాంటి ఆలోచనలు అట్లాంటి అలవాట్లు ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన దాన్ని అట్లా కట్టుగా అది వేసుకొనే మళ్ళీ మర్నాడు ఒకరోజు విరామం ఇచ్చి ఆరోగ్య కారణంగా మర్నాడు నుంచి మళ్ళీ వెళ్ళిపోయినాడు. అచ్చా ఇప్పుడు మళ్ళీ ఆయన 3 రోజులుగా తిరుగుతున్నాడు కదా, 4 రోజులుగా 15న విరామం, 14న విరామం ఇచ్చినాడు, 15, 16, 17 మళ్ళీ తిరిగినాడు కదా, ఇవాళ 18, 4వ రోజు ఈరోజు. ఈ 4 రోజుల్లో ఎక్కడైనా అయ్యో నన్ను కొట్టారు, నన్ను చంపే ప్రయత్నం చేసినారు మీరు చూడండి అని చెప్పలే. ఆయన మళ్ళీ అక్కడ ఈ మొత్తంగా ఈ పర్యటనలో మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నేను మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి అని సమస్యలు చెప్తూ ఉన్నాడు, అవతల వాళ్ళ డొల్లతనాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు, తానేం చేసింది చెప్తున్నాడు, తాను చేసింది నచ్చితే ఓటేయమని చెప్తున్నాడు తప్ప ఆయన దీన్ని ఉపయోగించుకుంటున్న సందర్భం ఎక్కడ కనిపించదు. ప్రజలకి దూరంగా ఉంచాలి, ఆయన యాత్ర సక్సెస్ అవుతోంది అనేది ప్లాన్ బి కావచ్చు, కానీ ప్లాన్ ఏ అనేది రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే చాలా ఒళ్ళు గగురు పడుస్తుంది. హత్యకు కుట్రాని క్లియర్గా పేర్కొన్నారు సార్. అందుకంటే ఒకటండి, ఇప్పుడు ఏం జరిగింది, 2004లో అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 2 ఎన్నికలు వరుస ఎన్నికలు 2004, 2009 2 ఎన్నికలు కూడా తెలుగుదేశం ఓడిపోయింది. 2014 రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండింటే 2014 కూడా ఎట్లా ఉండేదో భిన్నంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే ఉండింటే, రాజశేఖర రెడ్డి గారు హ్యాట్రిక్ చేసి ఉంటే, 3వసారి కూడా వచ్చింటే తెలుగుదేశం పార్టీ అస్తిత్వం ఏమిటో అప్పుడు తెలిసి ఉండేది. దురదృష్టవశాత్తు ఆయన పోవడం, ఆ తర్వాత 3-4 సంవత్సరాల్లో రాజకీయ పరంగా కానీ ఇతరత్ర కానీ జరిగిన పరిణామాల కారణంగా రాష్ట్రం విడిపోయి 2014లో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చినాడు. ఆయన ఏమనుకున్నాడు, రాజశేఖర రెడ్డి పోయినాడు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది, నాకు ఎదురు లేదు అనుకున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంటే, రాజశేఖర రెడ్డి కంటే కూడా బలమైన ఒక రాజకీయ పక్షం, ఒక నాయకుడు ఎమర్జ్ అవుతాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఊహించలేదు, అనుకోలేదు. అది వాళ్ళ మింగుడుబడని సత్యంగా ముందుకు వస్తూ ఉన్నది. ప్రతిరోజు రాత్రి నిద్రలో, కళల్లో, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు అదే తిరుగుతున్నది. ఏం చేయడం, ఇతన్ని రాజకీయంగా కొట్టే అవకాశం లేదు, పరిస్థితి లేదు, జనాల్లోకి పోయి చెప్తే నమ్మే స్థితి లేదు. ఎందుకంటే మన ట్రాక్ రికార్డు చూసినారు కదా, తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు చూసినారు కాబట్టి జనం నమ్మే స్థితి లేదు, ఇతను రాజకీయంగా కొట్టే స్థితి లేదు. ఏం చేయాలి, వయస్సు రీత్యా కూడా ఇతను ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు కూడా మిమ్మల్ని ఎక్కడంటే అక్కడ ఢీకొనే స్థితిలో ఉన్నాడు ఆయన. వయస్సు రీత్యా, ఆరోగ్యం రీత్యా, రాజకీయ పరంగా, జనాదరణ పరంగా కూడా ఆయన వాళ్ళు చాలా ఫిట్ గా ఉన్నాడు. ఆయన ఫిట్ గా ఉన్నాడు. ఆ ఫిట్నెస్ ని ఏం చేయాలా, ఎట్లా కుంగదీయాలా, ఎట్లా దెబ్బతీయాలి, ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. రెండోది, అవతల వాడు ఎప్పుడు డ్రామాలు చేస్తుంటాడని ఎందుకు అనుకుంటాడు చంద్రబాబు అంటే, తాను ఆ డ్రామాలు చేస్తాడు కాబట్టి. తన మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985-86లో కొంచెం ఏదో గ్రాఫ్ తగ్గుతున్నది ఎన్టీ రామారావుది అని అనిపించి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, అప్పుడు మల్లెల బాబ్జీ అనేవాడితో ఎన్టీఆర్ మీద దాడి చేయించేది, ఇక్కడ బొట్టన వెళ్ళి గాయం చేయించినాడు. గాయం చేయించిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినాం, బయటపడింది అది చంద్రబాబు నాయుడు చేయించినాడని. మల్లెల బాబ్జీ ఆ తర్వాత కాలంలో అతను అనుమానాస్పదంగా మరణించినాడు. అతను మరణించే ముందు ఒక లేఖ రాసి పెట్టినాడు, తనకి ఇట్లా డబ్బులు ఇస్తా అన్నారు, ఇట్లాంటి చేయమన్నారు. ఇవన్నీ ఇట్లాంటి అలవాట్లన్నీ చంద్రబాబు నాయుడుకు ఉంటాయి కాబట్టి ఇతరులు కూడా ఇట్లాంటివి చేస్తాడని నెపం నెట్టే ప్రయత్నం చేస్తాడని వాళ్లకు ఖచ్చితంగా తెలిసి జరుగుతున్నాయి ఇవన్నీ. రెండవదండి, ఇంకో పాయింట్ చెప్పాలి ఇక్కడ. చెప్పండి సార్. దాడి చేసిన వాళ్ళు
ఎస్సీలా, బీసీలా, మైనర్ పిల్లలా, లేకపోతే ఇంకేమిటి, ఇట్లాంటివి కాదండి చూసేది. ఒక దాడి జరిగింది. ఆ దాడి ఎవరి మీద జరిగింది? ఒక ప్రముఖ వ్యక్తి మీద జరిగింది, ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ఆ దాడికి కారకులు ఎవరైనా, ప్రేరేపించిన వాళ్ళు ఎవరైనా, దీనికి పథకం వేసిన వాళ్ళు ఎవరైనా, వీళ్ళందరినీ పట్టుకొని విచారించి సరైన శిక్ష అయితే వేయాల్సింది. అవును, చిన్నపిల్లలైతే జూనియర్ హోమ్ పంపుతారు. చిన్నపిల్లలు అట్లా చేయడం తప్పు. చంద్రబాబు హింసలో కులం మతం అనేది ఉండదు కదా. హింస ఎవరు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండాలా. అంటే ఇక్కడ కూడా ఏమైందంటే సార్, ఇమీడియట్ గా సతీష్ అనే పేరు రాగానే చంద్రబాబు ఆయన స్కిల్ స్కామ్ లో ఏ రకంగా 17 ఏం తీసుకొచ్చి డ్రామాలు ఆడారు, ఇప్పుడు కూడా అతను 18 ఏళ్ల లోపు అని నేను ఆ పాయింటే చెప్పబోతున్నా. ఇప్పుడు ఏమిటి అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి రాజ్యం ఉన్నది? ఎలక్షన్ కమిషన్ రాజ్యం ఉన్నది. అవును, నిజంగానే ఇది దాడా, లేకపోతే కావాలని చేయించుకున్నదా, లేకపోతే కాకతాళీయంగా జరిగిందా అనేది ఎవరు నిర్ణయించాలా? పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించాలి. ఆ పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఎవరి చేతిలో ఉంది? ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది. మీరెందుకు తొందరపడి అసలు అక్కడ ఏం జరగకముందే మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆయన మీద దాడి జరిగింది, గాయాలైనాయి, రక్తసిక్తమైంది. అయిన తర్వాత మీరు ఒక 24 గంటలు కూడా ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారు? మీరు వెంటనే ఇది డ్రామా అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఆయన చేయించుకున్నాడనో సింపతి కోసం. ఆయనకి వాళ్ళ సింపతి అవసరమా? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింపతి అవసరం లేదు. ఆయన వెంట ప్రజాదరణ ఉన్నది. సింపతి కోసం పోవాలి. సింపతి ఏమైనా కావాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సింపతి కోసం పోవాలి. వెంటనే మరుసటి రోజే రాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ సభలకు. రాళ్ళు నేనేమంటున్నా అంటే, మీరు కొంచెం ఓపిక పట్టవచ్చు కదా. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమిక సమాచారాన్ని సేకరించి వాళ్ళు ఒక నివేదికను సమర్పించి, ఇగో ఫలానా వాడిని అనుమానిస్తున్నాం, ఫలానా ఇన్వెస్టిగేషన్లు తేలింది, ఫలానా వాడిని పట్టుకొచ్చినాం అనే వరకు మీరు ఎందుకు ఆగలేకపోతున్నారు? ఎందుకు అంత తొందర మీకు? అక్కడే కదా బయటపడుతున్నది మీకు ఉద్దేశాలు ఏమిటి అనేది. రైట్.